పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ, విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కడలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదం. 7 శనివారాల వ్రతంలో ఈ శనివారం 2వ వారం అనమాట. చూస్తున్నాగానే 2 వారాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం మన వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పూజ నాకు తెలిసిన వాటికైతే నేను చేస్తున్నా, మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ పెట్టండి. మనం ఆరాటంలో ముందు ఉంటాం కాబట్టి ఇంకా నేనైతే 3 గంటలకు లేద్దామని అలారం పెట్టిన. నా ఆరాటానికి అయితే అలారం పెట్టినా కానీ మార్నింగ్ అని పెట్టకుండా ఈవినింగ్ అని పెట్టినా. ఇట్లుంటది ఒక్కోసారి ఉషా చేసే పనులు. నాకు నేనే తిట్టుకుంటున్నా అనుకుంటురా, ఏం చేస్తాం ఒక్కోసారి టైం ఇట్లా కలిసి వస్తుంది. అబ్బా, ఆయనతో అయితే అలారం అయితే మోగలేదు. లేచే కళ్ళు అయితే మొత్తానికైతే 5:30 అయిపోయింది. అప్పుడు లేచినాకైతే పని అయితే ఎటు దోయట్లేదు. పని అయితే చాలా ఉంది, ఎటైతే దోయట్లేదు. పిల్లగాళ్ళకైతే సాటర్డే హాఫ్ డే స్కూల్ ఉంటుంది. వాళ్ళు సాటర్డే అయితే జల్దీ పోవాలా. నాకైతే పని కాలేదనేసి అయితే మస్తు ఆలోచించినంతసేపు అయితే పని అయితే పట్టలేదు అనమాట. ఎందుకంటే రామ్ అయితే చాలా హెల్ప్ చేస్తాడు కాబట్టి మస్తు సేపు అయితే టైం అయితే తీసుకోలేదు. అట్లంగా రామ్ చేస్తుంటే ఇట్లంగా నేను చేస్తుంటే తొందరగా అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే పిండి దీపాలకి అయితే మొత్తం అయితే రెడీ అయితే చేసి పెట్టిన అనమాట. పీటకం గీటకం అన్ని అయితే నేను మొత్తం రెడీ చేసి పెట్టిన. రామ్ అయితే ఫస్ట్ అయితే మేము ఎల్లమ్మ తల్లికి అయితే ఏ పూజ చేసినా, నేను ఏ వీడియోలైనా ముందైతే మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లికి చేసినాకే ఏ దేవుడికైనా చేస్తాం అనమాట. ఇంకొకటి అయితే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నా వీడియో అయితే ఒకటైతే చాలా యూస్ అయితే వచ్చినాయి. ఒక వీడియో రీచ్ అయితే 1,70,000 రీచ్ అయితే పోయింది, యూస్ అయితే వచ్చినాయి. ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి వీడియో తీస్తుంటే నాకు అంత రీచ్ అయితే పోయింది అనమాట. నేనైతే ఏ వీడియోలో చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా అని ఆలోచిస్తున్నా. నేనైతే 7 శనివారాల వ్రతంలో స్టార్ట్ అయితే అయింది అనమాట. నాకైతే యూస్ అయితే చాలా వచ్చినాయి. అట్లనే దేవుడి దయ వల్ల నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ కావాలని అయితే నేనైతే గట్టిగా అయితే మొక్కుతున్నా. నాతో పాటు మీరు కూడా అయితే గట్టిగా అయితే మొక్కండి. మొత్తానికైతే 2వ వారం ఎట్లయితే చేసినో ఫుల్ వీడియో అయితే కంపల్సరీ అయితే లాస్ట్ బయటకి అయితే చూడండి. మస్తు మంది అయితే నన్ను అయితే కలశం గురించి అడిగిరు, పిండి దీపాల గురించి అయితే అడిగిరు. నేనైతే అదంతా ఎండింగ్ లో అయితే చెప్తాను అనమాట. ఈ రోజు ప్రసాదాల కోసం అయితే అరటిపండు, ద్రాక్ష, 2 దానిమ్మ, 1 జాంకాయ, అట్లనే సేమియా అయితే చేసిన అనమాట. పిల్లలకి పొద్దున్న సేమియా టిఫిన్ కి అయిపోతుంది, దేవుడి ప్రసాదం అయిపోతుంది అనేసి అయితే చేసిన. మాక్సిమం నేను ఏదైనా ప్రసాదాలు చేస్తే పిల్లలు తినేటట్టుగానే చేస్తాను అనమాట. మళ్ళీ వేస్ట్ అయితే చేయను. ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసుకుంటాను అనమాట. గణపతి పూజ చేసినాక శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ కూడా అయితే చేసుకుంటాం. తులసి మాల అయితే పోయినసారి అయితే మంచి ఫ్రెష్ అయితే దొరికింది. ఈసారి అయితే కొంచెం వడబడ్డట్టు అనిపిస్తుంది అనమాట. మంచిగా అయితే అనిపించింది. కలశం అయితే నేనైతే ఇంకొక పీఠకం మీద అయితే పెట్టిన అనమాట. స్వామికి ఎదురుగా పెట్టిన. ఎందుకంటే మన కలశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారనమాట. అందుకంటే మనం కలశానికి ఎంత మంచిగా పూజ చేస్తే మనకి దేవుడు అంత మంచిగా ఇంట్లో కూర్చున్నట్టు. నేను ఈవినింగ్ పూజకు కూడా ఏం తీసుకున్నాను, ఎందుకంటే ఈవినింగ్ వీడియో అయితే ఎక్కువ అయితే తీయలేదన్నమాట. అందుకోసం అయితే ఈవినింగ్ కూడా నేనైతే ఇప్పుడే చెప్పేస్తున్నా. ఈవినింగ్ ప్రసాదాల కోసం అయితే బొబ్బట్లు అయితే చేసిన. బొబ్బట్లు అట్లానే పులిహోర, అట్లనే పొద్దుగాల మిగిలిచ్చిన ద్రాక్షాలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టిన అనమాట. ఆ ద్రాక్షాలు అయితే ప్రసాదంగా అయితే పెట్టిన. ఇంకోటి ఏంటంటే అందరు ఏమంటారు అంటే ఈ శనివారాల పూజ ఎందుకు చేయాలా, ఎందుకు చేస్తున్నావు, నీకు ఎవరు చెప్పేది అని అయితే కొంతమంది అయితే ప్రశ్నలు వేస్తారు. వాళ్ళందరూ అయితే ఈ వీడియో అయితే చూస్తారనమాట. అందుకోసం అయితే నేను వాళ్ళకి సంబంధించి అందరికైతే ఇలానే చెప్పేస్తున్నాను. మా పిల్లలకైతే ఆరోగ్యం బాగాలేనప్పుడు అయితే మొక్కున్నాను అనమాట. దేవుడి దయ వల్ల అయితే పిల్లలకైతే ఇప్పుడైనా అప్పుడైనా మంచిగా అయితే ఆరోగ్యంగా అయితే ఉన్నారు. నేను మొక్కునేది ఒకటే, అందరూ బాగుండాలి, అందులో విషయం అయితే నిమ్మలంగా ఉండాలా. అట్లనే మా పిల్లలు అయితే మంచిగా చదువుకోవాలని అయితే నేనైతే ఈ పూజ అయితే చేస్తున్నా. ఇంకా దేవుడిని అడిగేది ఏం లేదు. దేవుడికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వద్దో దేవుడికి అన్ని తెలుసు అనమాట. ఇంకోటి ఏంటంటే పూజలు చేసే వాళ్ళకైతే తెలుసు, ఎన్నో అనుకుంటా పూజలు చేస్తారు, అడివేకలు అన్ని అయితే మర్చిపోతారు. ఎందుకంటే ఇంకా ఆ పూజ చేయటం అయ్యే సరిపోతాయి, ఇంకా మొక్కులు మొక్కేది కూడా ఎగురుంటది. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర్ల స్వామిని నమ్మినోళ్ళు చెడిపోయినట్టు చరిత్రలో లేదబ్బా. ఈ డైలాగ్ నాది కాదు, మస్తు అందరూ అయితే ఇదే డైలాగ్ ఇస్తారు. మనుషులు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ 100 మంది, దేవుని నమ్మి ఒక్కరు కానీ చెడిపోయిన వాళ్ళు అయితే లేరు. కనీసం ఇప్పుడు కాకపోతే ఇంకా ముందుకైనా ఆ భగవంతుడు అయితే చూపిస్తాడు అనమాట. నేను ఈవినింగ్ అయితే పిండి దీపాలన్నీ అయితే తీసి దాంట్లో ఒత్తులు తీసి పక్కన పెట్టి అవైతే బరిగొడ్లకు అయితే వేస్తాం అనమాట. ఎందుకంటే అల్లా బెల్లమను పాలు ఉంటాయి కదా, అందుకోసం అయితే బరిగొడ్లకు అయితే వేసి, బరిగొడ్ల కన్నా ఆవులకైనా దేనికైనా పెట్టాలా, వేస్ట్ గా అయితే చెత్తలో పడేయకూడదు. ఇంకా అయిపోయినాక ఇంకా 4 దీపాలు అయితే వెలిగించి నేనైతే పూజ వాళ్ళకైతే రిటర్న్ నేనైతే కామెంట్ పెట్టుకుని డైరెక్ట్ వీడియో ఇద్దామనేసి అయితే ఇదైతే ఫుల్ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నా. 7 శనివారాల వ్రతంలో 2వ సంవత్సరం, నాదైతే 2వ వారం అనమాట.
మేమైతే కలశం అయితే ఏ రోజైతే ఆ రోజే పెట్టాలా, ఈ రోజు ఆ రోజే పెట్టాలా, లేకపోతే ఒక్కసారే పెట్టి అదే ఉంచాలని అయితే అడిగిరు అనమాట. ఒక్కసారి అయితే పెట్టి అట్లా ఉంచొద్దు. మనం పూజ అంతా అయిపోయినాక పీఠకం కదిలించినాకైతే ఈ కలశం తీసి అయితే కొబ్బరికాయ అయితే కొట్టాలా. కొడితే మనకైతే పూజలు అయితే మొత్తం పూజ ఎట్లా అయిందనేసి అయితే ఆ కొబ్బరికాయలు అయితే తెలిసిద్ది అనమాట. నేనైతే సాయంత్రం పూజ అయితే చేసి అట్లనే శ్రీవారికి అయితే తాంబూలం అయితే పెట్టి, అదే తాంబూలం మనం ఎవరికో ఒకరికైతే ఇవ్వాలన్నమాట. ఇచ్చి మనమైతే ఒక్క పొద్దులు అయితే ఇడవాలి. నేనైతే పోయినసారి అయితే ఏ తాంబూలం ఇవ్వలేదు, ఎందుకంటే మనకు తెలియదు కదా. తెలిసినాకైతే వేరే వాళ్ళని అయితే చెప్పారు. ఇంకా తెలిసినాకైతే ఇంకా తాంబూలం అయితే ఇచ్చి నేను ఒక్క పొద్దు ఇడిచి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళైతే మాకు తెలిసిన వాళ్ళు అయితే 7 శనివారాల వ్రతంలో లాస్ట్ వారం అయితే ఈ రోజు అయితే పూజ అయితే చేస్తున్నారు. వ్రతం అయితే పెద్దగా చేస్తున్నారు అనమాట. అందరికి భోజనాలు పెట్టి అందరికి వాయనం ఇస్తుర్రు అనమాట. ఇంక ఇక్కడ దవదవ చేసుకొని అయితే నేనైతే మళ్ళీ అక్కడ పోయి అయితే వాయనం అయితే తీసుకొని వచ్చి నేను వ్రతం చేసేటప్పుడే నాది 2వ వారం అయింది, తనదేమో 7వ వారం అయింది. నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే ఎట్లా ఫాస్టింగ్ ఉన్నాను కదా. ఫాస్టింగ్ ఉండిపోయి మళ్ళీ అక్కడి నుంచి తాంబూలం తీసుకొని అక్కడనే ఒక్క పొద్దు ఇడిచి అయితే వచ్చిన అనమాట. వాళ్ళైతే మంచిగా అయితే అన్ని రకాల ఫుడ్ అయితే పెట్టిర్రు. అందరికి వచ్చిన వాళ్ళందరూ పెట్టిర్రు. 7గురికి అయితే జాకెట్ పీస్ మొత్తం వాయనం ఇచ్చిర్రు. 2 దంపతులకి అయితే బట్టలు అయితే పెట్టిర్రు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఉత్తకపోనీకున్న అందరికైతే భోజనాలు పెట్టి ఒక అరటి పండు, ఒక దానిమ్మ పండు, ఏదో ఒకటి అయితే అందరికైతే తాంబూలం లెక్క అయితే ఇచ్చింది అనమాట. మస్తు అయితే మంచిగా అయితే చేసింది. నేనైతే వాళ్ళ పూజ ఎట్లయిందో నేనైతే లాస్ట్ లో అయితే యాడ్ చేస్తా. అట్లనే మనం పూజకైతే పోయినప్పుడు ఉత్తగా అయితే పోరాదు. నేనైతే మా ఫ్రెండ్ కి అయితే చిన్న ప్రమిదలు అయితే తీసుకొని పోయినా. ఆ రోజు సాటర్డే మార్కెట్ లో పెట్టి మస్తు అనిపించింది ప్రమిదలు అయితే. అయితే మస్తు హ్యాపీ. ఇది వాళ్ళ ఇంట్లో పూజ అనమాట. మస్తు అయితే అయింది, మంచిగా అనిపించింది మాకు కూడా.